వెంటనే చెల్లించాలి. పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. అనకాపల్లి జిల్లాలోని ఏదైతే ఎన్ఆర్జీఎస్ కాంపౌండ్ నిధులు ఉన్నాయో కాంపౌండ్ నిధుల కింద 134 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది. చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొన్ని రోడ్లు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల కాంట్రాక్టర్ల యొక్క జీవితం అగమ్య గోచరంగా ఈరోజు మారింది. వాళ్ళు పుస్తులదారులు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పైగా కాంట్రాక్టర్లు బెదిరించి మీరు పనులు పూర్తి చేయండి, మీకు బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తూ ఉన్నారు. నోటీసులు ఇవ్వడం కాదు, వాళ్ళు బిల్లులు చెల్లించండి, వాళ్ళ చేత నాణ్యమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి పనులు చేయకుండా ఈరోజు ప్రభుత్వం మీరు రోడ్లు వేసేయండి అని చెప్పేసి పల్లి పండుగ అని చెప్పేసి పేరు చెప్పి గ్రామాన మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికార పార్టీ సభ్యుల కూటమి నాయకులు ఎక్కడికక్కడ శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసినటువంటి హడావుడి ఈరోజు ఒత్తిడి ఈరోజు వాళ్ళ బిల్లుల చెల్లింపులో ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కోట్లకు పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు, చిన్న సాదా సీదా కాంట్రాక్టర్లు ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు వేసుకొని అదేవిధంగా చిన్న ఏదో ఒక 10 రూపాయలు మిగిలితేటువంటి ఆశతోనే ఉన్నటువంటి భూములు అది బంగారం లేదా పుస్తకాలు తాకట్టెట్టుకొని పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే ఈరోజు ముఖం సాటేసి అప్పులు పాలైపోయి ఈరోజు ఉరితాళ్ళు వేసుకొని చనిపోతామని చెప్పేసి పురుగుల మంది తాకి చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఆ విధంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలంలోనే వాలా పంచాయతీలో 12 కోట్ల రూపాయలు ఓ కాంట్రాక్టర్ పనులు చేశాడు. పనులు చేస్తే వారికి బిల్లులు 40 లక్షలు మాత్రమే చెల్లించారు. వారి బిల్లులు సక్రమంగా చెల్లించలేదు. ఇక్కడ మొదలంటే వాడు సగం అయిపోయి రోడ్లు సగం అయిపోయి దీనివల్ల వర్షాలు వచ్చాయి, పూర్తి కొట్టుకుపోతా ఉన్నాయి. గిరిజనులకి ఈ రోజు రహదారి సౌకర్యం పూర్తిగా లేదు. గతంలోనే ఈ రోడ్లు వేయండి మహాప్రభు అని చెప్పేసి గిరిజనులు వేడుకుంటే డోలు మూతలు మోసి చిన్నపిల్లలు చచ్చిపోయి ముసలోళ్ళు చచ్చిపోయి అనేకమైన ఇబ్బందులు పడితే ఈ రోడ్లు మంజూరయ్యాయి. ఆ మంజూరైనటువంటి రోడ్లకి ఈరోజు బిల్లులు చేయకపోవడం వల్ల ఈరోజు గెట్లంటువంటి గెట్లవే బ్రిడ్జీలు మొదలు సగం అయిపోయి అదేవిధంగా చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేటలోనే 84 లక్షలతో జిల్లా కలెక్టర్ గారు రోడ్డు మంజూరు చేశారు. ఎమ్మెల్యే గారు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. మరి ఆయనకి ఈ రోజు రోడ్డు సగం అయిపోయింది, అసంపూర్తిగా నిలిచిపోయింది, తవ్వి వదిలేశారు. ఆ గ్రామానికి వెళ్ళాలంటేనే ఈరోజు రేషన్ సరుకులు కానీ ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వైద్యం కానీ ఏది అందట్లేనటువంటి పరిస్థితి రోజు గిరిజనులకు కనిపిస్తుంది. కాబట్టి గిరిజనులు ఈరోజు ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం, రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాంట్రాక్టర్లను దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తారు, గిరిజనులకు ఎలా రోడ్లు వస్తాయి, వీళ్ళ సౌకర్యాలు ఎలాగొస్తాయి, వీళ్ళ సమస్యల పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ వాలా పంచాయతీలోనే ఓ పెద్ద ఎత్తున గిరిజనులందరినీ పోగేసి ఆందోళన చేసి ధర్నా చేసింది. కాబట్టి ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకొని ఇదొకటే కాదు, ఈ జిల్లా వ్యాప్తంగానే ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మండలంలోనే ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేసి బిల్లులు వెంటనే చెల్లించి అసంపూర్తిగా ఉండిపోయినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఎన్ఆర్జీఎస్ కాంపౌండ్ నిధులకి ఇచ్చినటువంటి ఆన్లైన్ చేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ చెల్లించిన బిల్లులు సక్రమంగా చెల్లించి వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే బిల్లులు పూర్తి చేయాలి, కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలి, వాలా పంచాయతీలో రోడ్డు పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చేయాలి, బిల్లులు వెంటనే పూర్తి చేయాలి, పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ వెంటనే పూర్తి చేయాలి, పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్డు పనులు బ్రిడ్జీలు వెంటనే పూర్తి చేయాలి, పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి, పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు అన్ని కూడా పూర్తి చేయాలి. పంచాయతీలో రోడ్డు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ వెంటనే బిల్లులు చెల్లించాలి, పంచాయతీలో బిల్లులు వెంటనే చెల్లించాలి, పంచాయతీలో కాంపౌండ్ నిధుల కింద బిల్లులు వెంటనే చెల్లించాలి, బ్రిడ్జీలు రోడ్లు పెండింగ్ లో ఉన్నటువంటి వెంటనే పూర్తి చేయాలి, గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పించాలి, రహదారి సౌకర్యం కల్పించాలి, రహదారి సౌకర్యం కల్పించాలి, రహదారి సౌకర్యం కల్పించాలి, ఉన్నటువంటి బ్రిడ్జీలు రోడ్లు వెంటనే పూర్తి చేయాలి, కాంట్రాక్టర్లకు
వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జీలు రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. వాజ్వేలు మదాలు వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జిలకు రహదారి సౌకర్యం కల్పించాలి. రోడ్డు సౌకర్యాలు కల్పించాలి. చేసిన కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. చేసిన కాంట్రాక్టర్లు వెంటనే బకాయిలు చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. కాంపౌండ్ నిధుల కింద చేసిన ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద ఉన్న ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద ఉన్న ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద పనులు చేసిన ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్లన్నీ వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జిలన్నీ వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు బ్రిడ్జిల పనులు వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జిలకు రహదారి సౌకర్యం కల్పించాలి. వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్డు పనులు బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జి పనులు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జిల పనులు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. అసంపూర్తిగా నిలిచిపోయిన 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 పనులు వెంటనే పూర్తి చేయాలి. బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్డు పనులు చేసేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి మొదలు రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. మదాలు బ్రిడ్జీలు వెంటనే నిర్మాణం పూర్తి చేయాలి. మదాలు బ్రిడ్జీలు రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎక్కడే ఇప్పుడు నేను చెప్తాను. అనకాపల్లి జిల్లాలోని ఏదైతే ఎన్ఆర్జీఎస్ కాంపౌండ్ నిధులు ఉన్నాయో కాంపౌండ్ నిధుల కింద 134 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది. చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొన్ని రోడ్లు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. దీనివల్ల కాంట్రాక్టర్ల యొక్క జీవితం అగమ్య గోచరంగా ఈరోజు మారింది. వాళ్ళు పుస్తులదారులు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి
ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పైగా కాంట్రాక్టర్లు బెదిరించి మీరు పనులు పూర్తి చేయండి, మీకు బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తూ ఉన్నారు. నోటీసులు ఇవ్వడం కాదు, వాళ్ళు బిల్లులు చెల్లించండి, వాళ్ళ చేత నాణ్యమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి పనులు చేయకుండా ఈరోజు ప్రభుత్వం మీరు రోడ్లు వేసేయండి అని చెప్పేసి, పల్లి పండుగ అని చెప్పేసి పేరు చెప్పి గ్రామాన మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికార పార్టీ సభ్యుల కూటమి నాయకులు ఎక్కడికక్కడ శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు చేసినటువంటి హడావుడి, ఈరోజు ఒత్తిడి, ఈరోజు వాళ్ళ బిల్లుల చెల్లింపులో ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కోట్లకు పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు, చిన్న సాదా సీదా కాంట్రాక్టర్లు ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు వేసుకొని, అదేవిధంగా చిన్న ఏదో ఒక 10 రూపాయలు మిగులుతున్నటువంటి ఆశతోనే ఉన్నటువంటి భూములు, అది బంగారం లేదా పుస్తకాలు తాకట్టెట్టుకొని పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే ఈరోజు ముఖం సాటేసి అప్పులు పాలైపోయి ఈరోజు ఉరితాళ్ళు వేసుకొని చనిపోతామని చెప్పేసి, పురుగుల మంది తాకి చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఆ విధంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలంలోనే వాలా పంచాయతీలో 12 కోట్ల రూపాయలు ఓ కాంట్రాక్టర్ పనులు చేశారు. పనులు చేస్తే వారికి బిల్లులు 40 లక్షలు మాత్రమే చెల్లించారు. వారికి బిల్లులు సక్రమంగా చెల్లించలేదు. ఇక్కడ మొదలంటే వాడు సగం అయిపోయి, రోడ్లు సగం అయిపోయి, దీనివల్ల వర్షాలు వచ్చాయి, పూర్తి కొట్టుకుపోతా ఉన్నాయి. గిరిజనులకి ఈరోజు రహదారి సౌకర్యం పూర్తిగా లేదు. గతంలోనే ఈ రోడ్లు వేయండి మహాప్రభు అని చెప్పేసి గిరిజనులు వేడుకుంటే డోలు మూతలు మోసి చిన్నపిల్లలు చచ్చిపోయి, ముసలోళ్ళు చచ్చిపోయి, అనేకమైన ఇబ్బందులు పడితే ఈ రోడ్లు మంజూరయ్యాయి. ఆ మంజూరైనటువంటి రోడ్లకి ఈరోజు బిల్లులు చేయకపోవడం వల్ల ఈరోజు గెట్లవే బ్రిడ్జీలు మొదలు సగం అయిపోయి. అదేవిధంగా చింతలపూడి పంచాయతీలో వీరభద్రపేటలోనే 84 లక్షలతో జిల్లా కలెక్టర్ గారు రోడ్డు మంజూరు చేశారు. ఎమ్మెల్యే గారు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. మరి ఆయనకి ఈ రోజు రోడ్డు సగం అయిపోయింది, అసంపూర్తిగా నిలిచిపోయింది, తవ్వి వదిలేశారు. ఆ గ్రామానికి వెళ్ళాలంటేనే ఈరోజు రేషన్ సరుకులు కానీ, ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వైద్యం కానీ ఏది అందట్లేనటువంటి పరిస్థితి ఈరోజు గిరిజనులకు కనిపిస్తుంది. కాబట్టి గిరిజనులు ఈరోజు ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం, రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాంట్రాక్టర్లను దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తారు, గిరిజనులకు ఎలా రోడ్లు వస్తాయి, వీళ్ళ సౌకర్యాలు ఎలాగొస్తాయి, వీళ్ళ సమస్యల పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ వాలా పంచాయతీలోనే ఓ పెద్ద ఎత్తున గిరిజనులందరినీ పోగేసి ఆందోళన చేసి ధర్నా చేసింది. కాబట్టి ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకొని, ఇదొకటే కాదు, ఈ జిల్లా వ్యాప్తంగానే ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మండలంలోనే ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా కాంపౌండ్ నిధుల కింద చేసిన ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద ఉన్న ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద ఉన్న ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంపౌండ్ నిధుల కింద పనులు చేసిన ఎన్ఆర్జీఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్లన్నీ వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జిలన్నీ వెంటనే పూర్తి చేయాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. రోడ్డు పనులు, బ్రిడ్జిల పనులు వెంటనే పూర్తి చేయాలి. బ్రిడ్జిలకు రహదారి సౌకర్యం కల్పించాలి.